మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు రెవెన్యూ సమస్యలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి మంత్రి నారాయణ, ఏపీ శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ సత్తిబాబు ఫిర్యాదులు, అర్జీలు స్వీకరించారు. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు బంధువు తమ భూమి కబ్జా చేశారని గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మావులపల్లికి చెందిన సామ్రాజ్యం ఫిర్యాదు చేశారు. వీటితో పాటు పలువురు పింఛన్, రేషన్, ఇళ్ల నిర్మాణాల సమస్యలపై అర్జీలిచ్చారు. మరికొందరు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని, ఆర్థిక తోడ్పాటు కల్పించాలని అభ్యర్థనలు అందించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. మాకు మా తాత ముత్తాత సంపాదించిన భూమి 36 ఎకరాల భూమి ఉంది. పట్టదారు పాస్బుక్లు వడంగలన్నీ కూడా మా పేర్లో ఉన్నాయండి. మా భూమిని వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన మండలి చైర్మన్ మోషన్ రాజు గారు, అలాగే జోగి రమేష్ అనుచరుడు పొలగం శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరూ కలిపి నర్సాపురం సబ్ రిజిస్టర్ జీవన్ బాబు గారిని ఉండి సబ్ రిజిస్టర్లని మేనేజ్ చేసుకుని మా భూములపై ఆటో మ్యూటేషన్ అనే విధానాన్ని ఉపయోగించుకుని అక్రమ రిజిస్ట్రేషన్ పెట్టి మొత్తం రికార్డ్స్ అన్ని తారుమారు చేస్తున్నారండి. ఇప్పుడు నేను నారాయణ గారికి ప్రజా దర్బార్లో నేను అర్జీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆయన కూడా సానుకూలంగా స్పందించి దీనిపై ఎంక్వైరీ వేస్తానమ్మా, కలెక్టర్ గారికి రాస్తానని చెప్పి ఆయన మాకు చెప్పడం జరిగింది. సమస్య భూ పరిష్కారం 22A లిస్టులో 2019లో వేశారు. జనవరి, ఫిబ్రవరి నెలలో మా భూములు ఈ సర్వే నెంబర్లో ఒకళ్ళం కాదు 5, 6 ఉన్నాం. అందరినీ అనేక బాధలతోటి, ఇబ్బందులతోటి ఈ ఎంఆర్ఓ ఆఫీసులో ఎవరు మరి ఏం చేస్తున్నారో తెలియట్లు అదేమంటే అయిద్దని మమ్మల్ని తిప్పుతూ ఉన్నారు. పట్టాభూమి అంతా పట్టాభూమి, మాకు ఏదైనా తొందరగా న్యాయం చేయగలుగుతారని ఆశిస్తున్నాం. మేము పిడుగురాల్లో నివసిస్తున్నాము. హైదరాబాద్ పోయి వచ్చేటప్పుడు మా ఇంట్లో దొంగతనం జరిగింది. 25 లక్షలు దాకా పోతే 2,45,000 రూపాయల కేసు ఫైల్ చేశారు. ఎస్పీ కాడికి పోయినాము, సీఏ కాడికి పోయినాము, ఎమ్మెల్యే ఎరపతలేని కుమారుడు నిఖిల్ కాడికి వెళ్ళిపోయి చెప్పాము. సీఏ గారు పట్టించుకోలేదు. ప్రజావేదిక నారా చంద్రబాబు నాయుడు ప్రజావేదిక కాడికి వచ్చేసి అప్లికేషన్ పెట్టాము.